ఏంటి నెల రోజుల్లో మన ఇంటికి పట్టిన దరిద్రం పోతుందండి. ఏ నెల రోజుల్లో నువ్వేమైనా పైకి పోతావా? మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడ పోతానండి. నువ్వు పోకపోతే మన ఇంటికి పట్టిన దరిద్రం ఎలా పోద్దే? ఎవడన్నాడే నీతో? మన వీధి చివరన కుచుకు చోతాయి బాబా గారు వచ్చారండి. ఆయన చెప్పారు. ఏ బాబా? కుచుకు చోతాయి బాబా గారు. ఆయన ఏం చెప్పారంటే ఏమీ తినకుండా జ్యూసులు గట్రా తాగకుండా ఒట్టి మంచినీళ్ళు తాగి నెల రోజులు ఉపవాసం చేస్తే మన ఇంటికి పట్టిన దరిద్రం పోతుందని చెప్పారండి. ఇదేదో బాగున్నట్టుంది. పోతే దరిద్రం పోద్ది, లేదంటే నెల రోజులు ఖర్చు మిగులుతుంది. సరే ఉపవాసం ఉండు. ఉపవాసం ఉండవలసింది నేను కాదంట, మీరేనంట. పెళ్ళి ఎంత గొప్పగా చేసుకున్నాము అనేది కాదు ముఖ్యం. ఎవరో తెలియని నీ చేత 3 ముళ్ళు వేయించుకొని నీ జీవితంలోకి వచ్చిన నీ భాగస్వామిని ఎంత గొప్పగా చూసుకున్నాము అనేది. ఓయ్, పని మనిషితో ఏమైనా ఎక్కువ తక్కువ నకరాలు చేసినావా? ఎందుకే, ఏమైంది? నిన్నటిదాకా అమ్మగారు అమ్మగారు అని పిలిచేది, ఈ రోజు అక్క అని పిలుస్తుంది. దానికేమో మరి దానికేమో. ఓయ్, దెయ్యం పోవాలంటే ఏం చేయాలి? తాయెత్తు కట్టాలని. మరి దెయ్యం రావాలంటే ఏం చేయాలి? తాళి కట్టాలి, తాళి కట్టాలి. బాడీలో బ్లడ్ ఎక్కువగా ఉంది, ఏం తాగుతున్నావు అని అడిగారు డాక్టర్ గారు. చెప్పకపోయావా రోజు మా ఆయన రక్తం తాగుతున్నానని?